హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ మీతో ఫ్రైడే రోజు మార్నింగ్ 4 AM నుంచి నైట్ వరకు ఫుల్ డే రొటీన్ షేర్ చేసుకుంటూ మేము ఫ్రైడే రోజు ఇంట్లో చేసుకునే పూజ విధానం, ఉప్పు దీపం ఎలా పెట్టాలి అని డీటెయిల్గా షేర్ చేస్తాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి హెల్దీ వైట్ కుర్మా, ఆఫ్టర్నూన్ లంచ్ 1 pot మీల్, అలాగే ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అండ్ ఈవినింగ్ స్నాక్కి పిల్లలు ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్ బైట్ రెసిపీస్ షేర్ చేస్తాను. అండ్ వీడియో ఎండ్ పిల్లలకి ఫోనిక్స్ ఎలా నేర్పించాలి, నేను ఎలా నేర్పిస్తాను అనేసి అయితే షేర్ చేస్తాను. ఇన్ బిట్వీన్ హోమ్ మేకర్స్కి ఆ ఫీమేల్స్కి టైం మేనేజ్మెంట్ టిప్స్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది అండ్ మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇవాళ మార్నింగ్ 4 o'clockకి లేచాను. లేచిన వెంటనే వామ్ వాటర్ తాగి డీటాక్స్ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసి, ఇది తాగే టైంలో నేను ఈ ప్లానర్లో డేలో ఏమేమి ఉన్నాయని నా డేని షెడ్యూల్ చేసుకున్నాను కదా, అది ఒకసారి చూసుకుంటాను. సో దట్ ఏమేమి పనులు ఉన్నాయని చెప్పేసి టకాటకా చేసుకుంటూ పోవచ్చు, ఎక్కడ డిలే, టైం వేస్ట్ ఉండదు. ఈ ప్లానర్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్గా షేర్ చేశాను. నా మంత్లీ ఎలా ప్లాన్ చేసుకుంటాను అండ్ డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేసి. సో దట్ మనకు టైం వేస్ట్ అవ్వదు అండ్ ప్రాపర్గా పనులన్నీ కూడా ఆన్ టైం అయిపోతాయి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే 4 o'clock నుంచి 9:30 వరకు కూడా విత్ టైమింగ్స్ నేను మెన్షన్ చేసుకున్నాను. టైం అనేది ఒక్కొక్కసారి మనం ఆ టైంలో చేయలేకపోవచ్చు, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నప్పుడు. కాకపోతే ఇలా మనం ఫాలో అవుతూ ఉండడం వల్ల ఒక కన్సిస్టెన్సీ, ఒక రొటీన్ అనేది సెట్ అవుతుంది. ఇలా నా డేని అయితే ప్లాన్ చేసుకుంటాను. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ లేచి హడావిడి అనేది ఉండదు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇవాళ చూసుకుంటే 4 to 7 నాకు వీడియో ఎడిటింగ్ ఉంది. మొన్న ఫ్రైడే షేర్ చేశాను కదా, సో ఆ వీడియోని ఎడిట్ చేసి ఒక ½ an hour యోగా చేసి తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఇల్లు క్లీన్ చేయడానికన్నా ముందు ఒక ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫేస్ ప్యాక్ డ్రై అయ్యేలోగా ఇల్లు క్లీనింగ్ అయిపోతుంది. సో టైం వేస్ట్ ఉండదు ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల. నన్ను మన సబ్స్క్రైబర్ కొంతమంది అడుగుతున్నారు స్కిన్ కేర్, హెయిర్ కేర్ షేర్ చేయమని. యాక్చువల్గా సపరేట్ వీడియో అయితే ఇంకా చేయలేదు, చేస్తాను. బట్ ఎవ్రీ వీడియోలోనూ నేను ఏదో ఒక స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్ అయితే షేర్ చేస్తున్నాను. తప్పక ఒకసారి చెక్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఈ గోంద్ కటీరాని పడుకోబోయే ముందు కొంచెం వాటర్ వేసి సోక్ చేసి పెట్టాను. జస్ట్ ఒక 1/4 teaspoon అంతా గోంద్ కటీరాలోకి వాటర్ వేసాను. మార్నింగ్ లోపల ఇలా జెల్లీ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. ఈ గోంద్ కటీరా మనకు సూపర్ మార్కెట్స్లో ఆర్ ప్రావిజన్ స్టోర్లో కూడా దొరుకుతుంది. నేనైతే అమెజాన్లో తెప్పించుకున్నాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 teaspoon కస్తూరి పసుపు, నేను ఈ ఆర్గానిక్ కస్తూరి పసుపు అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక ½ teaspoon శనగపిండి ఇది యాడ్ చేసి మనకు ఫేస్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినంత కన్సిస్టెన్సీ కోసం మన టోనర్ని కానీ లేకపోతే రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు. నేనైతే టోనర్ని యాడ్ చేస్తున్నాను. సో ఆ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకొని మన ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి అంతా కూడా అప్లై చేసి ఒక 20-25 minutes కంప్లీట్గా అది టైట్ అవుతుంది, మనకే తెలిసిపోతుంది. అంత టైట్నెస్ వచ్చి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ని అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వల్ల అర్లీగా ముడతలు పడ్డము, అలాగే వ్రింకిల్స్ రావడం లాంటివి ఉండవు. స్కిన్ టైట్ అవుతుంది. ఎవరికైతే సాగిపోయినట్టుగా ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల మంచిగా స్కిన్ టైట్ అవుతుంది. అలాగే చాలా బ్రైట్ అవుతుంది స్కిన్. మనకు యాక్నే ఇష్యూస్ ఆర్ చిన్న చిన్న మచ్చలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళిపోతాయి రెగ్యులర్గా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేస్తూ ఉండడం వల్ల. ఫేస్ చాలా స్మూత్గా అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసలు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికన్నా ముందు ఒకసారి స్టీమ్ తీసుకొని కొద్దిగా పసుపు, హనీ కలిపి స్టీమ్ తీసుకొని తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని ఇల్లు క్లీన్ చేసి ఇక ఫ్రెష్ అప్ అయిపోదాం అనుకునేలోగా ధన్వి లేచేసింది. ఇంకా కొంచెం ప్లాన్లో అయితే చేంజ్. నేను ఫ్రెష్ అప్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ధన్వి లేచిందంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయదు. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. మా ధన్వికి లేగానే పాలు కానీ లేకపోతే ఇలాంటి హెల్త్ డ్రింక్స్ ఇవి ఏమీ ఇవ్వను. జస్ట్ వామ్ వాటర్ తాగిపించేసి నెట్మర్క్ పౌడర్లో కొద్దిగా హనీ కలిపిస్తాను అంతే. దీని తర్వాత డైరెక్ట్గా బ్రేక్ఫాస్టే. ఇలా చేయడం వల్ల ఏమంటే పిల్లలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటారు. అండ్ పాలు ఏమైనా ఇచ్చినట్లయితే చాలా వరకు బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తారు, కొంచెం క్రాంకీ అవుతారు మార్నింగే ఫుడ్ తినడానికి. సో అది అవాయిడ్ అవుతుంది. తనకి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫస్ట్ స్నాక్లో లేదంటే ఈవినింగ్ మాత్రమే మిల్క్ ఇస్తాను. ఇంతే చిన్న చిన్నవి మనకు పేరెంట్స్గా మనకు ఐడియా
ఉండాలి. మన పిల్లలు ఏ టైంకి ఏం తింటారు, ఏ టైంకి ఏం ఇస్తే బెటర్ వాళ్ళకి అని చెప్పేసి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేస్తుంటే పిల్లలు ఎక్కువ ఫజ్జీ కాకుండా ఇష్టంగా ఫుడ్ తింటారు. ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వచ్చాను. మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్స్ ఇలాగే ఉంటాయి. ధన్వి మా ఆయన ఇద్దరు నాకు కంపెనీ ఇస్తారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు. నాకు అసలు అంతసేపు కిచెన్లో ఉన్నాననే ఫీలింగ్ కూడా ఉండదు. ఇంక ధన్వి అయితే నేను ఆనియన్ కట్ చేస్తుంటే కళ్ళు మండుతున్నాయంటుంది. పోరా హాల్లో కూర్చోపోరా అని చెప్తుంటే లేదు నాకు పర్లేదు, నేను పెద్ద పాప అయిపోయాను, నాకేం కళ్ళు మండవు, నేను స్ట్రాంగ్ అని చెప్పేసి అక్కడే ఉంది కానీ అక్కడి నుంచి కదలడం లేదు. ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకు ఈ టైం అయితే. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వైట్ కుర్మా అలాగే దోశ చేస్తున్నాను. ఈ వైట్ కుర్మా ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ఒకవేళ మార్నింగ్ ఈ వెజిటేబుల్స్ అని కట్ చేయడానికి టైం ఉండదు అనుకునే వాళ్ళు ముందు రోజు నైటే ఏమేమి కావాలో వెజిటేబుల్స్ని కట్ చేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మార్నింగ్ క్విక్గా అయిపోతుంది. టైం ఉండేవాళ్ళు ఇలా ఫ్రెష్గా కూడా కట్ చేసి అయితే చేసుకోవచ్చు. ఇంకా ధన్వి క్యారెట్ కనిపిస్తే అస్సలు ఆగదు, కొంచెం క్యారెట్ తినాల్సింది. తనకు పచ్చి కొబ్బరి, క్యారెట్ అలాగే బీట్రూట్ అంటే చాలా ఇష్టము. ఈ వైట్ కుర్మా చేయడానికి ఫస్ట్ అయితే కోకోనట్ పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇవి కారం ఎక్కువ ఉన్నాయి అందుకు 3, కారం తక్కువ ఉంటే మీ తినే కారానికి అకార్డింగ్గా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 టీ స్పూన్ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. నేను దీంట్లో బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయడం లేదు. లేదు అంటే చెక్క, లవంగము, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ గసగసాలు, ఒక 3 క్యాష్యూస్ వేసుకుంటున్నాను. ఇంతే. ఇది వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చాలా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. అండ్ ఇవాళ ఈ వైట్ కుర్మాకి నేను యూజ్ చేసే వెజిటేబుల్స్ అయితే ఇవే. టొమాటో ఒక 1 ఆనియన్, 1 టొమాటో, ఒక క్యారెట్, బీన్స్, కొన్ని పొటాటో, అలాగే స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఎలా చేయాలని నేను ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను. ఈ వింటర్లో అంత ఈజీగా స్ప్రౌట్స్ రావు కదా, ఆ టిప్ ఫాలో అవ్వండి, మంచిగా స్ప్రౌట్స్ వస్తాయి. అలాగే కొన్ని బఠానీలు, మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఇందులోకి ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కంపల్సరీ యాడ్ చేస్తాను, డైజెషన్కి మంచిది. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలని నేను ఆల్రెడీ వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఒక ½ టీ స్పూన్ ఈ బిర్యానీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా నేను వీక్లీ మీల్ ప్రెప్లోనే షేర్ చేశాను. ఈ ఒక్క మసాలా ఉంటే మనకు చాలా రెసిపీస్కి అయితే మనము హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సపరేట్గా స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి ఆ స్పైసెస్ తినేటప్పుడు తగిలితే చేదు అయిపోతుంది, ఎస్పెషల్లీ మా ఆయనకు అస్సలు నచ్చదు, చాలా చేదు అంటారనేసి నేను ఈ బిర్యానీ మసాలా ఇంట్లోనే చేసి యాడ్ చేస్తాను. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని ఏమైనా కావాలి అంటే అడిషనల్గా యాడ్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వైట్ కుర్మా రెడీ. చాలా సింపుల్ కదా, మీరు తప్పక ట్రై చేయండి. నేను ఈ కుర్మా అయ్యేలోగా ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఈ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ దొండకాయ కట్ చేసినప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని దాన్ని ఎంత క్రియేటివ్గా ఆడుకుంటుందంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. పిల్లలకి స్క్రీన్ టైం అవాయిడ్ చేసి మన ప్రతి పనులని ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చూడొచ్చు, ఈ యాక్టివిటీ వల్ల ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి, వాళ్ళ ఫింగర్ మజిల్ స్ట్రెంథన్ అవుతుంది, వాళ్ళలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మోర్ ఓవర్ స్క్రీన్ టైంని అవాయిడ్ చేయొచ్చు. పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటి, పిల్లలకి స్క్రీన్ టైం అవాయిడ్ చేసి వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ మన డే టు డే లైఫ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ అన్ని పనుల్లోని ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేజర్గా స్క్రీన్ టైం అయితే అవాయిడ్ చేయండి. ఇక గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. దాన్ని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. దోశ, ఈ వైట్ కుర్మా. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఊరు నుంచి వస్తున్నారు, వాళ్ళ కోసం అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీలు అయితే వేడిగా ఉంటాయి అండ్ దీంట్లోకి ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మసాలాలు యూజ్ చేయం కదా, చాలా కమ్మగా ప్లెయిన్గా చాలా బాగుంటుంది ఈ కుర్మా. అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నాన్న
కూర్చొని తింటూ. ఇక ధన్వికి మా ఆయనకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయడానికి అయితే వచ్చాను. మ్యాక్సిమం మార్నింగే చేస్తా పూజ, ఎప్పుడైనా కుదరకపోతే ఈవినింగ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ ఉన్న రోజులైతే కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే మార్నింగ్ 6-6:30 కల్లా పూజ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే పూజకి ఏంటి అంటే నేను ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం అంటారు కదా, ఇది కూడా నేను పెడతాను కాబట్టి ఫ్రైడే కొద్దిగా స్పెషల్ పూజ అనే చెప్పొచ్చు. థర్స్డే ఫ్రైడే 2 రోజులు కూడా. నెక్స్ట్ ఒక వీడియోలో థర్స్డే పూజ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రైడే వచ్చేసి ఇల్లు మాప్ చేయడము, అలాగే పూజా సామాన్లు కడగడము, దేవుని ఫోటోలు తుడవడం లాంటివి చెయ్యకూడదు అంటారు. సో నేను ఎప్పుడే కానీ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ పూజా సామాన్లు అన్నీ కడిగి దేవుడి ఫోటోలు తుడిచి గంధం బొట్లు పెట్టేసి పూజా రూమ్ అంతా కూడా శుభ్రంగా కడిగి పెట్టేస్తాను. సో దట్ నెక్స్ట్ డే లేచి మనకు ఈజీ అయిపోతుంది పొద్దున్నే పూజ చేసుకోవడానికి. ఎప్పుడైనా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలన్నా కూడా ముందు రోజే మనం ఇలా ప్రిపేర్ చేసినట్లయితే చాలా అర్లీగానే లేచి మనము ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలనేలోగా బ్రహ్మముహూర్తం టైం కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మాఘమాసం వస్తుంది కదా, నాకు అన్ని సీజన్లోకి మాఘమాసం అంటే చాలా ఇష్టము. ఆ మంత్ మొత్తం కూడా కుదిరినన్ని రోజులు ఆ బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అప్కమింగ్ వ్లాగ్స్లో అవి కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మనకు మంచి హెల్త్, ఫుడ్, ఫ్యామిలీ, ఉండడానికి ఒక షెల్టర్, ఇవన్నీ ఇచ్చిన దేవుడికి రోజు దీపం పెట్టి దండం పెట్టుకుని మన గ్రాటిట్యూడ్ని కూడా తెలిపేంత టైం లేనంత బిజీగా ఉన్నామా మనము? అసలు ఆలోచిస్తేనే చాలా షాకింగ్గా అనిపిస్తుంది కదా. చాలామంది అంటూ ఉంటారు అసలు నాకు టైమే లేదు పూజ చేయడానికి అని చెప్పేసి. అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, జస్ట్ 5 minutes తీసుకోండి. మీకు కుదరడమే లేదు అంటే ఒక దేవుడి ఫోటో పెట్టుకోండి, ఒక దీపం పెట్టుకొని రోజు ఆ దీపం వెలిగించి దండం పెట్టుకోండి. మీకే అనిపిస్తుంది ఎంతో పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఎవరికి సంబంధించిన దేవుడికి వాళ్ళు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోవాలి. అండ్ ఏదో పూజ చేసేసి మనం కోరికలు కోరుకోవాలి ఇలా కాదు. పూజ చేసి అఫ్కోర్స్ కోరికలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కళ్ళకి కోరికలు అనేవి ఉంటాయి. బట్ నాకు సంబంధించినంత వరకు ఆల్రెడీ దేవుడు ఇచ్చిన దానికి ఒక థ్యాంక్స్ చెప్పి మన గ్రాటిట్యూడ్ని తెలుపుతూ మనకేం కోరికలు కావాలో ఆ కోరికలు దేవుడిని అడగొచ్చు. ఇవన్నీ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం టైం తీసుకొని పూజ చెయ్యాలి. నాకు పర్సనలీ పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అడిక్ట్ అయ్యాననే చెప్పాలి. దీనివల్ల చాలా స్ట్రెస్ ఫ్రీగా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నాకు అసలు నెగిటివ్ థాట్స్ అనేవి మ్యాక్సిమం నాకు దూరం అయ్యాయి. చాలా పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా దీనివల్ల ధన్వి కూడా నన్ను చూస్తూనే ఉంటుంది కదా, తను కూడా డైలీ పూజ చేయడానికి వస్తుంది. తను చక్కగా మంత్రాలు చెబుతుంది. ఎన్ని మంత్రాలు తనకు తెలుసు ఈ ఏజ్కే అంటే నాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. దీనివల్ల నాకు మెంటలీ రిలాక్సింగ్గా ఉంటూ పీస్ఫుల్గా ఉంటూ ధన్వి కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటోంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉప్పు దీపం పెట్టడం కోసము ఫస్ట్ ఒక పెద్ద దీపం తీసుకొని దానికి కంప్లీట్గా పసుపు రాయాలి, కొద్దిగా వాటర్ కలుపుకొని ఇందులోకి ఉప్పు నింపడానికి. అలాగే ఇంకో 2 చిన్న దీపాలు తీసుకోవాలి, ఒక దాంట్లో ఒకటి పెట్టడానికి. ఎందుకంటే పైన పెట్టిన చిన్న దీపం నుంచి నూనె ఏదైనా కారి ఉప్పులోకి పడకూడదని చెప్పేసి ఒక దీపం ఎక్స్ట్రాగా పెడతాము. దీనికి కూడా పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని ఈ ఉప్పు దీపాన్ని ఒక కింద ప్లేట్ ఏదైనా పెట్టైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే అమ్మవారికి ఇష్టమైన కమలం ముగ్గు వేసైనా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ముగ్గు వేస్తాను ప్లేట్ పెట్టడం కన్నా కూడా. నాకు యాక్చువల్గా ముగ్గు వేయడం రాదు, ఆ పిండిని కూడా పట్టుకోవడం సరిగ్గా వచ్చేది కాదు. ఈ మధ్యలో కొద్ది రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా. డైలీ ఇంటి ముందర కూడా ముగ్గులు వేస్తూ ఉన్నాను ఈ ముగ్గు పిండితోటి. మనం ఏదైనా సరే రాదు అనుకుంటే ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదు, ఇన్ని చేయగలుగుతున్నాం, ఇదేం అంత పెద్ద పనేం కాదు అనుకొని తీసుకుంటే ఏ పనైనా మనం చేయగలము. దానికోసం ఫస్ట్ డెడికేషన్ అండ్ మన కన్సిస్టెన్సీ కావాలి. ఏదో ఒక రోజు వేసి రెండో రోజు వేసి మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటే రాదు. దేనికైనా సరే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే. నాకే నచ్చుతోంది ఈ మధ్య, అంటే ఈ 2025 రెజల్యూషన్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేశాను, డైలీ ముగ్గు వేయాలి అని చెప్పేసి. కొత్త హాబీ అనుకోవచ్చు, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తోంది నాకు కూడా. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా నాకు తెలుస్తోంది. ఇదో కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ లాగా, చిన్న చిన్నవే కదా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇంకా ముగ్గు వేసి పైన దీపం పెట్టేసి పెద్ద దీపము, దీంట్లోకి మనము పూర్తిగా ఉప్పునైనా నింపవచ్చు, లేదు అంటే 3 దోసిళ్ళ ఉప్పుని వేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఉప్పుని పడేస్తాం కాబట్టి నేనైతే కొంచెం 3 దోసిళ్ళ ఉప్పునైతే వేసుకొని ఇందులోకి పసుపు కుంకుమ వేసి దీనిపైన ఆ చిన్న దీపాలు 2 కూడా పెట్టుకోవాలి. ఈ పైన పెట్టిన దీపంలోకి నూనె వేసుకొని, ఆవు నెయ్యి కావచ్చు లేకపోతే నువ్వుల నూనె
ఇలా ఏ నూనె అయినా సరే మనం వేసుకొని దీపం పెట్టి వెలిగించుకోవచ్చు. 3 ఒత్తులైనా పెట్టొచ్చు, 2 ఒత్తులైనా పెట్టొచ్చు అంటారు. నాకైతే 2 ఒత్తులే అలవాటు కాబట్టి 2 ఒత్తులు పెట్టుకొని కిందంతా కూడా ఇంకా దీపానికి పూలన్నీ కూడా పెట్టేసి ఈ దీపాన్ని మనకు ఉత్తరం వైపు ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ వచ్చేలాగా ఈ ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోవాలి. దీనివల్ల చాలా అంటే మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉండి అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య అంటే ఆ బాండింగ్ కొంచెం వీక్గా ఉంది అనేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, మనకు త్వరలో అప్పులు తీరాలి అనేవాళ్ళు కూడా ఉప్పు దీపం పెట్టుకోవాలి అంటారు. ఇంకా మనకి ఏమైనా మనీ రిలేటెడ్గా కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల స్లోగా తగ్గుతాయి అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ దీనివల్ల ఇలా జరుగుతుంది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నెగిటివిటీ అనేది ఉండదు. ఉప్పు మామూలుగానే మనకు దిష్టి తీస్తాం కదా, ఈవిల్ అయి నెగిటివిటీ వెళ్తుంది అనేసి వారంలో ఒక రోజు ఇలా ఉప్పు దీపం పెట్టుకొని, అమ్మవారికి ఉప్పు చాలా ఇష్టము. సో లక్ష్మి అంటే ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బులే కాదు, ఆరోగ్యం కూడా మనకు అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఆరోగ్యమే కదా. సో ఇంట్లో అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఈ ఉప్పు దీపాన్ని ఎవ్రీ ఫ్రైడే పెడతాను. ఇలా ఫ్రైడే పెట్టి నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ తీసేయాలి. నేను రేపు అంటే సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తాను కదా, అప్పుడు చెప్తే ఈ ఉప్పుని ఏం చేయాలి అని చెప్పేసి. ఇంతే సింపుల్గా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోవాలి. కొంతమందికి డౌట్ వస్తుంది, అంటే ఇంట్లో కొన్ని ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు ఫాలో అవ్వడం లేదు, ముందు తరాల నుంచి ఎవరు ఈ ఉప్పు దీపాన్ని పెట్టడం లేదు, ఫస్ట్ కొత్తగా మేము పెట్టొచ్చా అని ఏమైనా డౌట్ వస్తే దీనివల్ల ఎలాంటి చెడు జరగదు, ఇన్ఫ్యాక్ట్ మంచి జరుగుతుంది. అలాంటప్పుడు ఎందుకంత ఆలోచన పెట్టాలా పెట్టకూడదా వద్దా కావాలా అని చెప్పేసి నేను సజెస్ట్ చేసేది ఏమంటే దీనికి అలాంటి పట్టింపులు ఏమీ లేదు, ఎవరైనా చక్కగా పెట్టుకోవచ్చు ఉప్పు దీపాన్ని. అలాంటి ఆలోచనలకైతే పోకండి. ఇంకా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకొని ఇంకా ప్రతి శుక్రవారము పంచహారతి ఇస్తాను. అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా ఇష్టం అనేసి అంటారు కదా, అలా ఉప్పు దీపం పెట్టిన రోజైతే పంచహారతి ఇచ్చేసి అలాగే నేను గడపకు కూడా పూజ చేసి ఇంటి మొత్తం కూడా ధూపం వేస్తా, ప్రతి రూమ్లో కూడా. దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివిటీ ఉంటుంది ఇంట్లో. మోరోవర్ మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇలా మనం మార్నింగ్ చేయడం వల్ల రోజు మొత్తం కూడా ఎంతో పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది. టైం ఉన్న రోజు లలిత సహస్రనామాలు లేదా అష్టలక్ష్మి స్తోత్రమైనా చదువుకుంటాను, లేదు అంటే మామూలుగా దీపం పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకుంటాము. ఇంతే సింపుల్గా శుక్రవారం పూజ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది. ఇలా ఒక సింపుల్ రొటీన్ ఇదంతా చేయడానికి నాకు జస్ట్ ఒక 15 మినిట్సే పట్టింది అంతే. ముందు రోజు ప్లాన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ రోజు పని ఈజీ అయిపోతుంది అంతే. ఏదైనా సరే మనకు ప్లానింగ్, అందుకే నేను చెప్తాను టు డూ లిస్ట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే స్కెడ్యూల్ మన టైం టేబుల్ అనేది ఒకటి మనం మెయింటైన్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఏం పనులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో దట్ టైం వేస్ట్ అవ్వకుండా ఎఫెక్టివ్గా పనులు చేసుకుంటూ పోవచ్చు మనము. శంకులాగుంది అది, బాగా పెట్టింది డిజైన్ కూడా. తొడదే సంక్రాంతి ఓకే. మా ధన్వి చూడండి ఎంత బాగా ముగ్గు పెట్టిందో. నేను గడపకు పూజ చేసి లోపలికి వస్తే ముగ్గు పిండి తీసుకొని ఇంత క్యూట్గా డిజైన్ వేసిందో శంఖంలాగా. డైలీ నేను ముగ్గేసే చూస్తోంది కదా, తను ట్రై చేస్తోంది. ఇది ఒక న్యూ స్కిల్ ధన్వికి. ఇక పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ ధన్వికి హోమ్ స్కూలింగ్ ఇప్పుడు ఫోనిక్స్ నేర్పిస్తున్నా, అలాగే ఒక యాక్టివిటీ చేయించాను. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఆయా తాతతో పాటు వాకింగ్కి వెళ్ళింది. మొన్న ఒకరు అడిగారు పక్కింటికి పంపించండి పిల్లలతో, సో మెలగడం నేర్చుకుంటారు అనేసి. యాక్చువల్లీ ధన్వి ఎంత సోషల్ బేబీ అంటే తను ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతుంది. తను పుట్టిన దగ్గర నుంచి డేస్ బేబీగా ఉన్నప్పటి నుంచి డైలీ ఈవినింగ్ వాక్కి తీసుకెళ్తాము, ప్లే ఏరియాకి పిలుచుకెళ్తాము, ఎంతమందితో కుదిరితే అంతమందితో మాట్లాడిపించడానికి సోషలైజ్ చేయడానికి ట్రై చేస్తాము. మాకు పక్కన అంటే చుట్టుపక్కల తన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు లేరు, అదొకటే సాడ్ థింగ్. అందువల్ల తన్ని స్కూల్కి జాయిన్ చేసాం, బట్ అక్కడ మాకు తనకు ఊరినే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేసి అయితే పంపించడం లేదు. బట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే పంపించాలి అనుకుంటున్నాం. బికాస్ తను కూడా ఎంతసేపు మాతోనే ఉంటుంది కదా, లోన్లీ ఫీల్ అవుతుందని మేము కూడా ఫీల్ అవుతున్నాము. సో నెక్స్ట్ పంపించాలి. బట్ అదర్వైజ్ తనకు సోషలైజ్ అవ్వడానికి ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి మేము చేస్తూనే ఉన్నాము. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఒక అంటే ఐడియా ఉంటుంది, కొత్తగా చూసే వాళ్ళకు తెలియదు కదా. సో జస్ట్ చెప్తున్నాను అంతే. ఇంకా ధన్వి వాళ్ళు వాకింగ్ వెళ్ళాక నేను వాషింగ్ మిషన్ అయితే లోడ్ చేసేస్తున్నాను. ఈ పనులన్నీ
అని అంటే వాషింగ్ మిషన్ వేయడము ఆరేయడం ఇవన్నీ మా ఆయనే చేస్తారు. ఆయనకి ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉంది అంటే అప్పుడు నేను వాషింగ్ మిషన్ లోడ్ చేస్తాను, ఇంకా ఆరేయడం ఆయనే చేస్తారు. ఆరిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసి ఎత్తి పెట్టేది నా పని. ఇంత వర్క్స్ని షేర్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ బర్డెన్ అనిపించదు. బికాజ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఏదో ఒక పని ఉంటుంది. అలాంటప్పుడు 1 or 2 వర్క్స్ని మనకి ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. ఇక వాషింగ్ మిషన్కి వేసేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్లోకి 1 pot రెసిపీ అని చెప్పాను కదా, 1 pot మీల్ అని. ఏంటి అది అంటే గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ ఉన్నాయి. సో దీంతో పులావ్ చేద్దామనేసి మామూలుగా కుక్కర్లో చేస్తాం మ్యాక్సిమం టైమ్స్. అలా కాకుండా ఒక పెద్ద వెజిల్లో పాత్రలో ఎలా చేయాలి, అది కూడా దమ్ పెట్టి, దమ్ అంటేనే మనం పిండి ఇవేవో చేయాలి ప్రాసెస్ అంటారు కదా, నేను ఇప్పటి వరకు అవి ఏమీ ఫాలో కాలేదు. సింపుల్ మెథడ్తో నేను దమ్ ఎలా చేస్తాను, దమ్ పెట్టి పులావ్ ఎలా చేస్తాను అనేసి అయితే షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇంకా దీనికి పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడే కానీ వంట చేస్తూ ఇన్ బిట్వీన్ కట్ చేసుకోను. ఒకసారి కట్ చేసి పెట్టి వంట స్టార్ట్ చేసినట్లయితే మనకు ఆ స్ట్రెస్ అనేది ఉండదు. హరిగా మాడిపోతుందేమో అలాగా కట్ చేయాలి, ఈ టెన్షన్ ఉండదు. ఒకసారి పీస్ఫుల్గా కాన్సన్ట్రేషన్తో కట్ చేస్తే 5 minutesలో ఆ పని అయిపోతుంది. నెక్స్ట్ పీస్ఫుల్గా కుక్ చేసుకోవచ్చు. ఇది నేను ఫాలో అయ్యే మెథడ్ అయితే. ఈ పులావ్కి అయితే ఒక 1/2 hour ముందు రైస్ సోక్ చేయాలి. నేను ఎప్పుడు బాస్మతి రైస్ హాఫ్ రేషియో వేసుకుంటే ఇంకా హాఫ్ రేషియో నార్మల్ రైస్. ఇవాళైతే 5 members-కి ఇంక్లూడింగ్ ధన్వి. సో 1 cup బాస్మతి రైస్, 1 cup నార్మల్ రైస్ని ఇలా వాష్ చేసి ఒక 1/2 hour పాటు అయినా సోక్ చేసి పెట్టాలి. ఈ పులావ్ చేయడానికి బాగా మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలి. నాకు స్టీల్లో ఇంత థిక్నెస్ ఉన్న స్టీల్ వెజిల్ ఏది లేదు, తీసుకోవాలి. ప్రజెంట్కి అయితే అల్యూమినియం ఉంది. యాక్చువల్గా నేను బిర్యానీ కోసం అని చెప్పేసి 3 sets తీసుకున్నాను ఇలాంటిది. ఇదొకటి, దీనికన్నా పెద్దది అండ్ ఇంకా పెద్దది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఇంట్లో, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా. సో అలాంటప్పుడు బిర్యానీ చేయడానికి ఉంటుందని పెద్ద వెజిల్ అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అల్యూమినియంది తీసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకురా తీసుకున్నాను, ఇవన్నీ పడైను లేము, అలాగని పెట్టుకొని వాడను లేము, మళ్ళీ ఇప్పుడు స్టీల్ది కొనాలి కదా అని చెప్పేసి. తెలీదు అప్పుడు, అంటే అంత అవేర్నెస్ లేదు అల్యూమినియం వాడకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక పులావ్ కోసము కొద్దిగా ఆయిల్, ఒక 2 teaspoons నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని 3 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఈ ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోకి బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్ల ఎలాంటి స్పైసెస్ అంటే చెక్క, లవంగము ఇంకా మిగిలిన ఏవి యాడ్ చేయడం లేదు. అవి వేసి బిర్యానీ మసాలా కూడా వేస్తే ఘాట్ ఎక్కువ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ మసాలా మాత్రమే వేసి మనకు పంటి కింద చేదుగా తగలడం ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు ఆనియన్స్ అని మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 2 teaspoons చిల్లీ పౌడర్, 2 teaspoons కొరియాండర్ పౌడర్ వేసుకొని ఒక 1 teaspoon బిర్యానీ మసాలా, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి బిర్యానీ మసాలా 1 teaspoon యాడ్ చేస్తున్నాను, లేకపోతే 1/2 teaspoon సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి. నేను బిర్యానీ మసాలా చేసేటప్పుడు ఈ కస్తూరి మేతి లేదు అప్పుడు, అందుకని యాడ్ చేస్తున్నా. ఒకవేళ బిర్యానీ మసాలాలోకి వేసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 టొమాటోలు పొడుగ్గా కట్ చేసి వేసుకొని, ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని అంతా మిక్స్ చేసి టొమాటో అంతా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా లెమన్ వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. రైస్ కుక్ అయ్యేటప్పుడు ఎక్కడ బాస్మతి రైస్ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా పొడిగా వస్తుంది, ముద్దగా కూడా అవ్వదు. టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయడం కోసమే లెమన్ యాడ్ చేస్తాము. ఇవన్నీ కుక్ అయిన టొమాటో బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి స్ప్రౌట్స్ని కూడా యాడ్ చేసి 1 cup దాకా స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఇది యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు 1/2 hour ముందు సోక్ చేసిన ఈ రైస్ని కూడా వేసి మరీ ఎక్కువ తిప్పుకోకుండా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఈ బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి జస్ట్ ఇలా మిక్స్ చేసేసి ఒక 2 minutes అలా ఈ మసాలాలతో పాటు రైస్ కుక్ అయినట్లయితే ఫ్లేవర్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే రైస్ ముద్దగా అవ్వకుండా ఉంటుంది ఈ స్టెప్ ఫాలో అయినట్లయితే. ఇప్పుడు ఇందులోకి నేను మామూలుగా అయితే బాస్మతి రైస్ కుక్కర్లో చేస్తే 1 to 1.5 రేషియో, అంటే 1 glassకి 1.5 glass వాటర్
వేయాలి. బట్ ఇలా ఓపెన్ వెజల్లో కుక్ చేస్తున్నప్పుడు 1 గ్లాసుకి 2.5 గ్లాసు వాటర్ వేయాలి. ఇవాళ నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి టోటల్గా 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరి చూసుకొని ఇలా వాటర్ అంతా కూడా అంటే ఆల్మోస్ట్ 70% కుక్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కొద్దిగా కూడా గాలి రానటువంటి ఒక మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టొచ్చు. నేను ఇలా అయితే పచ్చడి చేసే ఈ రాయిని అయితే పెట్టాను పైన రోల్ని, లేదంటే ఏదైనా బరువు కూడా పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక 15 మినిట్స్ వదిలితే పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది. ఎలాంటి పిండి ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా గాలిపోని ఒక మూత పెట్టేసి ఇలా వెయిట్ పెట్టి వదిలేయాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఒక స్పూన్ తీసుకొని గుచ్చి చూసినట్లయితే స్పూన్కి ఎలాంటి మాయిశ్చర్ అనేది తేమ తగలకూడదు. అలా తగలకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఒకవేళ ఇంకా తేమ ఉన్నట్లయితే మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ వదలాలి. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక 10 మినిట్స్ గ్యాప్లో ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. ఇలా ఈ మెథడ్లో కరెక్ట్గా చేస్తే ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్కి దమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ దీనిపైన బరువు పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే పర్ఫెక్ట్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే, చూడొచ్చు ఎంత పొడి పొడిగా ఉందో, ఒక్క రైస్ కూడా బ్రేక్ అవ్వదు, అలాగే సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా. ఒకసారి ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మిక్స్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది. ఎందుకు ఇలా మిక్స్ చేయాలి అంటే ఇలా మిక్స్ చేయడం వల్ల అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది. అలాగే చల్లారిన తర్వాత ఒకలాగా గట్టిగా కేక్ లాగా అయిపోతుంటుంది కదా, ఆ ఇష్యూ అయితే ఉండదు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో సింపుల్ స్ప్రౌట్స్ పులావ్ అయితే రెడీ. 1 పాట్ మీల్ ఇది. సేమ్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ కుక్కర్ రెసిపీస్ నేను చాలానే షేర్ చేశాను. ఇది ఇవాళ మా లంచ్ అయితే పులావ్, పెరుగు పచ్చడి, ఆనియన్ తోటి. మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇక లంచ్ అయిపోయింది. మా ఆయన కూడా ఫ్రీ అయ్యారు కొద్దిగా. అలాగా బట్టలు కూడా అయిపోయాయి అనేసి ఆర్ఎస్ఏకి పైన తీసుకెళ్లారు. మా ధన్వి ఎలా అంటే డోర్ తీసేయట్లేదు. ఎవరు డోర్ తీసినా తను ఫస్ట్ ఉంటుంది బయటికి వెళ్ళే దాంట్లో. అది ఏ పని మీద అయినా సరే తన్ని పిలుచుకెళ్లాల్సిందే బయటికి. సరే బట్టలు ఆరేస్తుంటారు కదా కూర్చొని అనేసి చైర్ అడిగిందని తీసుకొని వెళ్తే తను కూర్చోలేదు, మా మావయ్యని కూర్చొని ఆడుతూనే ఉంది. ఎంత ఎగ్జైట్ అవుతుందంటే అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు అంటే తనకి గ్రాండ్ పేరెంట్స్ అంటే అంత పిచ్చి. వాళ్ళ ఊరు నుంచి వచ్చారంటే వాళ్ళని ఒక్క నిమిషం కూర్చొనిదు, తనకు ఈక్వల్గా ఆడాలి అంటుంది. అలిసిపోయాంరా అన్నా కూడా అస్సలు వదిలిపెట్టదు. పిల్లలంతా ఈ ఏజ్లో ఇలాగే ఉంటారేమో, అదొక బాండింగ్ కదా. ఈ ఏజ్లో చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో ఆ చిన్న చిన్న ఆటలు ఇవన్నీ లైఫ్ లాంగ్ మెమరీస్ ఉండిపోతాయి. ఇక బట్టలు ఆరేసి రాగానే మా ధన్వి పైన ఎండకి ఎగిరింది కదా, నిద్ర వచ్చేసి పడుకొనేసింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు లక్కీ భాస్కర్ సినిమా చూడలేదు అంటే నెట్ఫ్లిక్స్లో పెట్టి వాళ్ళతో పాటు నేను కూడా చూశాను. ఇలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటి డ్రై ఫ్రూట్ బైట్స్ అయితే చేస్తున్నాము. ఎవరైతే పిల్లలు డ్రై ఫ్రూట్స్ని పెద్దగా ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎక్కువ చాక్లెట్స్ తినే పిల్లలకి కూడా చాక్లెట్స్ ఇవ్వకోకుండా ఎలాంటి షుగర్ లేకుండా బెస్ట్ హెల్దీ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అని చెప్పొచ్చు చాక్లెట్కి. బికాజ్ ఈ షేప్స్ అలా ఉంటాయి, ఆ టేస్ట్ కూడా అంతే స్వీట్గా ఉంటుంది. అస్సలు షుగర్ యూస్ చేయము, ఏమంటే కోకో పౌడర్ యూస్ చేయము. యాజ్ ఇట్ ఈస్ చాక్లెట్స్ లాగా రావడానికి జస్ట్ డ్రై ఫ్రూట్స్ తోటే చాలా సింపుల్గా హెల్దీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అని చెప్పొచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు. దీనికోసము 1/2 కప్ మకానా, 1/2 కప్ బాదం, 1/2 కప్ క్యాష్యూస్, అలాగే ఒక 1/4 కప్ వాల్నట్, 1/4 కప్ పిస్తా తీసుకొని ఒక 1/2 కప్ డేట్స్, అలాగే ఒక 1/4 కప్ ఎండు ద్రాక్ష కూడా తీసుకోవాలి. ఎండు ద్రాక్ష డేట్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వీటిని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మనము ఈ డేట్స్ అలాగే ఎండు ద్రాక్ష ప్యూరీని నెయ్యిలో వేయించాం కాబట్టి దీని షెల్ఫ్ లైఫ్ కూడా తక్కువే ఉంటుంది. ఒక 5 to 6 days బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 15 days వరకు కూడా మనము హ్యాపీగా తినొచ్చు. అండ్ దీనికి స్వీట్నెస్కి ఎలాంటి జాగరీ కూడా యాడ్ చేయడం లేదు. జస్ట్ డేట్స్ అలాగే ఎండు ద్రాక్ష ప్యూరీ చేయడం వల్ల వచ్చిన స్వీట్నెస్సే దీనికి సరిపోతుంది. చాలా స్వీట్గా ఉంటుంది.
ఫస్ట్ ఈ డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డేట్స్ అలాగే ఎండు ద్రాక్ష వేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని నేను ఈ సిలికాన్ చాక్లెట్ మోల్డ్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది బీపీఏ ఫ్రీయే, అమెజాన్లో తెప్పించుకున్నాను. దీంట్లో మనము ఫిల్ చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే రిమూవ్ చేసి ఒక 10 to 15 minutes అలా వదిలేసి డీమోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ చాక్లెట్స్ లాగా ఉంటాయి. మంచి షేప్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడి తింటారు. దీంట్లోకి డేట్స్ అలాగే ఎండు ద్రాక్ష వేసాం కదా, చాలా స్వీట్గా ఉంటాయి. ఎవరైనా చాక్లెట్ ఎక్కువ ఇష్టపడే పిల్లలకి బెస్ట్ హెల్దీ ఆల్టర్నేటివ్ అనొచ్చు. ఆ పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా ధన్వి అయితే జస్ట్ 2 daysలో ఇవన్నీ ఖాళీ చేసేసింది. మా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి. అంత బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. అండ్ ఇది చేయడం కూడా చాలా సింపులే కదా, హార్డ్లీ ఒక 15 minutesలో రెడీ అయిపోతుంది. సో సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ ఇది. ఇక సాయంత్రము దీపం పెట్టేసి ఈ January 1st నుంచి రామకోటి రాయడం అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, ఈ బుక్ తెప్పించుకొని కూడా చాలా మంత్స్ అయిపోయింది. రాద్దాం అని అలా పోస్ట్పోన్ చేస్తూనే వచ్చాను. అందుకే ఫస్ట్గా ఈ న్యూ ఇయర్లో నేను రామకోటి రాయాలి అనేసి అయితే రెజల్యూషన్ లాగా పెట్టుకున్నాను. అది January 1st నుంచే స్టార్ట్ చేశాను. డైలీ ఈవినింగ్ ఇలా దీపం పెట్టేసి రామకోటి అయితే రాస్తాను, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఎంత వీలైతే అంత కుదిరితే ఒక ఫుల్ లైన్ ఉంటుంది కదా, అదంతా కూడా ఫినిష్ చేసేస్తాను. ఇన్ బిట్వీన్ దెన్వి ఏమైనా డిస్టర్బ్ చేస్తే అక్కడికి స్టాప్ చేస్తాను. అలా రాయకూడదు అంటారు కదా రామకోటివి. ఇక రామకోటి రాసిన తర్వాత చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసాను. మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేస్తున్నాము కొద్ది రోజులుగా. ఇంతకుముందు వీడియోలో ఎలా చేయాలని షేర్ చేశాను కదా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ముందే అట్లీస్ట్ ఒక 1/2 hour ముందైనా కలిపి పెట్టేయాలి. ఇవాళ యాక్చువల్గా క్లిప్ రికార్డ్ చేశాను అనుకున్నాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు. నెక్స్ట్ ఒక వీడియోలో నేను ఎలా చపాతీ అది మిక్స్ చేస్తాను సో దట్ సాఫ్ట్గా వస్తాయని అయితే షేర్ చేస్తాను. ఇంకా టైం ఉన్నింది, సో ఎలాగో మీగడ ఉంది, నెయ్యి చేద్దామనేసి అయితే చేస్తున్నాను. అడిగారు కదా డీటెయిల్గా నెయ్యి ఎలా చేస్తాను షేర్ చేయమని. నేనైతే పాల మీగడని ఒక 1 week లేదా 15 days వరకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా కలెక్ట్ అయిన మీగడలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా నేను బ్లెండ్ చేయడం వల్ల గట్టి మీగడ అయితే ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇలా హ్యాండ్ బ్లెండర్ లేదా బ్లెండర్ లేదు అంటే మిక్సీలో కూడా వేసి కంటిన్యూస్గా ఒక 15-20 minutes గ్రైండ్ చేసి తర్వాత మళ్ళీ ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం మిక్సీలో గ్రైండ్ చేస్తుంటే థిక్ బటర్ అయితే ఫామ్ అవుతుంది. వెన్న చాలా థిక్గా ఉంటుంది. ఇలా ఫామ్ అయిన ఈ వెన్నని ఒక 2-3 సార్లైనా మినిమం వాష్ చేయాలి. దాంట్లో ఈ మజ్జిగలాగా వచ్చేసి ఉంటుంది కదా, సో ఇదంతా రిమూవ్ అయితేనే మనకు నెయ్యి క్వాలిటీ బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ వాటర్ అలాగే ఉన్నట్లయితే ఆ పాలు ఆ మజ్జిగ లాంటిది నెయ్యి త్వరగా పాడైపోతుంది. సో ఈ స్టెప్ అయితే కంపల్సరీ 2-3 సార్లు డ్రింకింగ్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన వెన్నెలో కొద్దిగా మెంతులు, కొద్దిగా కరివేపాకు, ఒక్క యాలక్కును వేసుకొని బాగా ఈ నెయ్యి అనేది బటర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యి నెయ్యిలాగా ఫామ్ అవ్వాలి. ఇందులో ఏమైనా ఇంకా ఈ వాటర్ కంటెంట్ లాగా లేకపోతే మనకు మీగడ అలాగే ఉంటుంది కదా, అది గట్టిగా అయిపోతుంది, మనకు తెలుస్తుంది. నెయ్యి సపరేట్ అవుతుంది, ఆ మీగడ లాంటిది గట్టిగా అవుతుంది. అలా సపరేట్ అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. నేను జనరల్గా ఎలా చేస్తానంటే ఇవాళ నెయ్యి చేస్తే దాన్ని అలాగే మూసి పెట్టేసి రేపు మళ్ళీ ఇంకొక 10 to 15 minutes బాయిల్ చేసి తర్వాత నేను ఫిల్టర్ చేసి యూజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏమంటే నెయ్యి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. కావాలంటే ఇందులోకి తమలపాకు వేసుకోవచ్చు. అలాగే కలర్ ఒకవేళ బర్రె పాలతో చేసేదైతే ఎల్లో కలర్ రాదు కదా, సో కొంచెం ఆర్గానిక్ పసుపు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసము. ఒకవేళ ఆవు పాలను యూజ్ చేసుకొని వచ్చిన మీగడతో అయితే ఎల్లోగానే వస్తుంది. మేమైతే ఆవు పాలతో వచ్చిన మీగడతో చేస్తున్నది కాబట్టి నెయ్యి ఎల్లో కలర్లోనే వస్తుంది. ఇంతే, చాలా సింపుల్గా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని ఫిల్టర్ చేసి యూజ్ చేసుకోవడమే. ఇక ఇవాళ డిన్నర్కి అయితే మల్టీగ్రెయిన్ చపాతీ, మార్నింగ్ చేసిన వైట్ కుర్మా ఉంది, సో అది కొద్దిగా కోకోనట్ చట్నీ కూడా చేశాను. ఇంతే, డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. నెక్స్ట్ ధన్వికి ఫోనిక్స్ ఎలా నేర్పిస్తామని అయితే షేర్ చేస్తాను.
ఆల్రెడీ నేను మంత్లీ కరికులం అంటే హోమ్ స్కూలింగ్ కరికులం కూడా షేర్ చేశాను కదా, ఏ మంత్ ఏం నేర్పించాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫోనిక్స్ నేర్పిస్తున్నాను తనకి, చాలా సింపుల్ మెథడ్లో నేర్పిస్తున్నా. తను నేర్చుకున్న ఈ ఫోనిక్స్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆయా తాత ఇద్దరికి చెప్తోంది. మా అత్తయ్యతో కూర్చోబెట్టి రాపిస్తోంది అనమాట. ఇలా రాయాలి, స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అనేసి, ఏని ఎలా ప్రొనౌన్షియేట్ చేస్తాము, ఆ రైమ్ ఏం పాడతాము, ఇలా ముచ్చటగా తనకి ఏమేమి వచ్చో అన్నీ నేర్పిస్తుంది అనమాట. సో తనకు ఒక రివిజన్ లాగా ఉంటుంది. చాలా నేను తనకి ఎలా నేర్పించానో తను మా అత్తయ్యకి అలా చెప్పిస్తుంది. చాలా ముద్దుగా అనిపించింది. ఎఫ్ ఎలా రాయాలి అంటే 2 లైన్లు పెట్టి చూపించి చాలా క్యూట్గా అనిపించింది. ఇలా పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకు స్క్రీన్ టైం తగ్గిస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ధన్వి పేరెంటింగ్లోనే మేము నేర్చుకుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. దాన్ని చూసిన ప్రతిసారి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో ఇలా పెంచితే ఖచ్చితంగా పిల్లలు ఇలా పెరుగుతారు, ఇలా నేర్చుకుంటారని అయితే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎఫ్ తనకి ఇంకా నేను నేర్పలేదు యాక్చువల్గా, బట్ తను చూసింది ఎలా ఉంటుంది ఎఫ్ అని ఒక ఐడియా ఉంది. మా అత్తయ్య ఎలా ఎఫ్ రాయాలి నాకు తెలియదే అని చెప్తే తను రాసి చూపించింది. లిటరలీ ఎఫ్ అనేది కరెక్ట్గా రాసింది. తను ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద లెటర్స్ని తను చూసిండేదే ఇప్పుడు కరెక్ట్గా రాస్తోంది. ఇక ఫస్ట్ ఫోనిక్స్ నేర్పించడానికైతే నేను ధన్వికి A to Z ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలి అండ్ ఐడెంటిఫికేషన్ 2 నేర్పించి ఆల్రెడీ హోమ్ స్కూలింగ్ వీడియోస్లో షేర్ చేశాను కదా. ఇప్పుడు డైలీ ఒక లెటర్, ఇప్పుడు మండే A, ఒక రోజుకి ఒక లెటర్ మాత్రమే నేర్పిస్తా. ఫస్ట్ ఫ్లాష్ కార్డ్ చూపిస్తా, లెటర్ A, దాన్ని ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలి ఆ. సో దాని ప్రొనౌన్సియేషన్, అలాగే ఒక చిన్న రైమ్ ఏతో అంటే ఆ ఫోనిక్ సౌండ్ ఆతో, ఆ ఫోనిక్ సౌండ్ ఏతో స్టార్ట్ అయ్యే ఒక చిన్న రైమ్. ఆ రైమ్ని కూడా నేను వీడియో ఎండ్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి బుక్స్ ఇవి ధన్వి వాళ్ళ స్కూల్లో ఇచ్చున్నారు. ఇలాంటి బుక్స్ మనకు ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతాయి. ఇలాంటి బుక్స్ తీసుకుని లెటర్ ఏతో ఆ ఫోనిక్ సౌండ్తో స్టార్ట్ అయ్యే ఆ పదాలన్నీ కూడా ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలో నేర్పించి చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. కింద ఓన్లీ ఫైండ్ ఏ అనేసి, ఏ అని ఇక్కడ మనం పలకూడదు, ఆ ఫోనిక్ సౌండ్నే మనం పలుకుతూ అవి టిక్ చేయమనాలి. సో ఇలా సో ఇలా ఫస్ట్ డే మొత్తము ఫోనిక్ సౌండ్ ఏ దాన్ని ఆ అనేది నేర్చుకుంది. అలాగే లెటర్ని పెద్దగా ట్రేస్ చేసి దానికి చిన్న ట్రేసింగ్ లాగా లైన్స్ పెట్టి జాయిన్ చేయమని చెప్పాలి. సో దట్ దాన్ని ఎలా ట్రేస్ చేయాలనేది తెలుసుకుంటుంది. తర్వాత కింద జస్ట్ ట్రేస్ చేసి అంటే డాట్స్ లాగా పెట్టి దాన్ని కూడా ట్రేస్ చేయమని, సో రాయడం కూడా వస్తుంది. ఇది ఒక ప్రీ రైటింగ్ స్కిల్ లాగా. సేమ్ ఇలాగే ఏ మండే ఏ, నెక్స్ట్ ట్యూస్డే బి, అలా ఫ్రైడే వరకు ఎన్ని లెటర్స్ 5 లెటర్స్ నేర్పించి సాటర్డే సండే రివిజన్ లాగా. సో ఇలా వీక్ మొత్తం ఒక వీక్లో 5 లెటర్స్, నెక్స్ట్ వీక్లో 5 లెటర్స్ ఇలా నేర్పించుకుంటూ పోతుంటే పిల్లలకి ఈజీగా ఫోనిక్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ అయితే ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలి, తర్వాత ఫ్లాష్ కార్డ్ చూపించాలి, నెక్స్ట్ ఒక రైమ్ చెప్పాలి, నెక్స్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా ఆ బుక్లో ఉండే అన్ని వర్డ్స్ని పలకాలి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ట్రేసింగ్. ఇలా చేసినట్లయితే ఒక వర్డ్కి పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. సో ఇది మెథడ్ నేను ఫాలో అవుతుండేది. ధన్వి కూడా ఈజీగా నేర్చుకుంటోంది. రైమ్ నెక్స్ట్ అయితే షేర్ చేస్తా చూడండి. ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Kana, shall we sing a song for sound A? Yes. And Sanmayam, they causing me alarm. Kana, shall we sing a song for sound B? Yes. Yes. Bring your bat and bring your ball. Bring your bat and bring your ball to the park to play.